వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో క్యాప్సికమ్ టమాటా కూర ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ½ కిలో, తరిగి పెట్టుకున్న టమాటాలు 2, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, నూనె 2 టేబుల్ స్పూన్స్, పోపు దినుసులు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ఇవి 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాలు జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకొని వేయించుకుందాం. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. తరువాత టమాటా ముక్కలను వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకున్నట్లయితే టమాటా ముక్కలు త్వరగా మగ్గుతాయి. తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 3 నిమిషములు మగ్గించుకోవాలి. 3 నిమిషములు మగ్గించుకున్న తర్వాత ఇది ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత క్యాప్సికమ్ ముక్కలను వేసుకుని రెండు నిమిషములు కలుపుతూ వేయించుకుందాం. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 3 నుంచి 5 నిమిషములు మగ్గించుకోవాలి. 3 నిమిషములు మగ్గించుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, కారం, ధనియాలు జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. తరువాత కొద్దిగా వాటర్ వేసుకొని 5 నుంచి 8 నిమిషములు ఉడికించుకోవాలి. 8 నిమిషములు ఉడికించుకున్న తర్వాత ఇది రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. క్యాప్సికమ్ టమాటో కూర రెడీ అయ్యింది. దీనిని రొట్టెతోనూ రైస్తోనూ తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.